మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. లాస్ట్ వీడియో ఒకటి చేసాం కదండి, అంటే బాధ్యతలు ఎలా ఉండాలి, అంటే రక్త సంబంధమా దాంపత్య జీవితమా అన్న విధంగా ఒక్కొక్క టాపిక్ అయితే చేసాం. దాంట్లో కింద కామెంట్ ఒకళ్ళు పెట్టడం జరిగిందనమాట. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ బాగానే చెప్పారు, అదర్ సైడ్ కూడా చెప్పండి. భార్య వచ్చిన తర్వాత ఇంట్లో భర్త అంటే వాళ్ళకి కూడా చెల్లెలు కానీ తమ్ముళ్ళు కానీ అలా ఉంటారు కదా, వాళ్ళని పట్టించుకోవటం మానేస్తారు. మరి అటువంటి వాళ్ళకి ఎలా చెప్తారు మీరు అని? ఇట్స్ రియల్లీ గుడ్ 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 యా, ఇది కూడా ఒక అవును మంచి టాపిక్ అండి. నిజంగానే కొంతమంది ఆడపడుచులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, రక్త సంబంధం ఏదైనా సరే తీసుకోండి. పెళ్ళి అవ్వగానే భార్య అనేటటువంటి వ్యక్తి బయట నుంచి రాగానే వీళ్ళ యొక్క బంధాలతోటి అనుబంధాలు తెగిపోతాయి. అవును. ఎందుకు అలా వస్తుంది అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు అని అంటే, భార్యకి ఇష్టం లేదు వీళ్ళతో ఉండడం, భార్యకి ఇష్టం ఆమెతో ఉండడం, ఆమె ఫ్యామిలీతో ఉండడం, లేదా వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళు ఉండడం. ఇక్కడ బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉందండి. ఎట్లా అంటారేమో, భార్యకి స్వతహాగా నలుగురిలో కలవడం ఇష్టం లేదు, ఉండదు. కాబట్టి భర్త కూడా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే భర్త తనకు మాత్రమే సొంతము, తన పిల్లలకు మాత్రమే సొంతము, కాబట్టి తనతోటే ఉండాలి అని కండిషన్స్ పెట్టేస్తుంది. భర్త ఏం ఆలోచిస్తాడు అని అంటే, సమర్థవంతుడు అనుకోండి, తనకి నచ్చ చెప్పుకుంటాడు. లేదు కొండకచో ఏదన్నా అయినా కూడా అటు ఇటు సమర్థించుకుంటూ వస్తాడు. లేదు అతనికి ఆర్గ్యూ చేసేటటువంటి ఓపిక లేదనుకుందాం, లేకపోతే స్వార్థపరుడు అనుకుందాము, లేకపోతే అసమర్థుడు అనుకుందాం. అసమర్థుడని ఇక్కడ మనం అనకూడదు కానీ, బట్ కొన్ని విషయాల్లో కొన్ని క్రాస్ కాలేరు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే భార్య ముఖ్యం, ఎందుకంటే నాతో జీవితాంతం భార్య ఉంటుంది, వీళ్ళు కాదు కదా అని చెప్పేసి అని కరెక్టే అది టోటల్గా ఇటు వచ్చేసి మొత్తం వాళ్ళందరినీ కట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనస్తత్వాల రీత్యా ఇక్కడ మనం బంధుత్వాలని వేటినైతే మనం వద్దని అనుకుంటున్నామో, పడదు అని అనుకుంటున్నామో, 1-2 ఉదాహరణలు చెప్తానండి. ఒక పర్సన్ పెళ్లి చేసుకున్నాడు, భార్య వచ్చింది. భార్య రాగానే రావడం కండిషన్స్ ఏం పెట్టిందంటే, అతనికి తోడబుట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముళ్ళు అందరూ పెద్ద ఫ్యామిలీ. నో నువ్వు నాతో మాత్రమే ఉండాలి, నా ఫ్యామిలీతోటి ఉండాలి. నువ్వు నీ వాళ్ళతోటి ఉంటాను, నీ వాళ్ళకి ఏదో చేస్తాను అంటే మాత్రం నా లైఫ్ నాకు కుదరదు. ఆయన నచ్చ చెప్పడానికి చూశాడు, ఆమె వినలేదు. రోజు ఇంట్లో రాద్ధాంతం జరుగుతుంది, ఎందుకు ఇది రోజు పెట్టుకోవడం అని చెప్పేసి అని అనుకున్నాడు. నాకు జీవితాంతం ఉండేటటువంటిది నా భార్యే కదా అని చెప్పేసి అని భార్యతోటి పాపం ఆయన ఇదయ్యాడు. వీళ్ళతో అంటే ఏ స్థాయిలో బంధాలు తెగిపోయినాయి అని అంటే, అతనికి అసలు ఇతను ఉన్నాడు అనేటటువంటిది వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఇతని జీవితంలో ఉన్నారు అనేటటువంటిది ఇతను మర్చిపోయాడు. ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్, టోటల్గా మర్చిపోయాడు. దాంతో ఏం జరిగిందంటేనండి, పిల్లలు పుట్టారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, భార్య ఉంది. సడన్గా భార్య చనిపోయింది. ఎప్పుడండి? ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 ఆ టైంలో. 2 ఆడపిల్లలకు పెళ్లి చేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాలి? బామ్మర్ది ఇంటికా, అత్తగారింటికా, లేకపోతే బామ్మర్ది పుట్టింటికా? ఇంటికే వెళ్ళాలి. ఎప్పుడైతే భార్య అనేటటువంటి సంబంధం తెగిపోయిందో, భార్య అనేటటువంటి ప్లేస్ ఖాళీ అయిపోయిందో, మెల్లమెల్లగా ఆమెతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ లేరు కాబట్టి. వీళ్ళకి ఇంకేం పనండి ఆయనతోటి? అనుబంధం ఉంది అంటే భోజనం చేసావా అని అడుగుతారు, లేదా 2 రోజులు భోజనం వండి పెడతారు.
తర్వాత నుంచి ఆయనతోటి వీళ్ళకి ఏం అటాచ్మెంట్ ఉంది? అటాచ్మెంట్ ఓన్లీ విత్ వైఫ్, నాట్ విత్ రిలేటివ్స్ ఆఫ్ వైఫ్. ఈయనేం చేశాడు? వైఫ్ మాత్రమే నాతో ఉంటుంది, వైఫ్ మాత్రమే నాకు జీవితాంతం ఉంటుందని ఏం చేశాడు? వీళ్ళని పూర్తిగా మర్చిపోయాడు. ఆయనకి ఆ మనోవేదన అనుకోండి, లేకపోతే స్వతహాగా వచ్చిన జబ్బు అనుకోండి, ఆయన కొంచెం బాగా హెల్త్ డిస్టర్బ్ అయ్యి మంచాన పడ్డాడు. అమెరికాలో ఉన్న కూతుళ్ళు రాలా, ఇక్కడ ఉన్న బామ్మర్దులు రాలా, ఇక్కడ ఉన్న అత్తగారు మాంగారు లేరు. అత్తగారు మాంగారు ఎప్పుడో చనిపోయారు. బామ్మర్దులు కానీ బామ్మర్దుల పిల్లలు కానీ ఎవరు రాలా. కూతుళ్ళు అక్కడి నుంచి ఏమన్నారంటే, నీకు ఎంత వైద్యమైనా సరే చేయించుకో, మేము ఇక్కడి నుంచి డబ్బులు పంపిస్తాం అని చెప్పి పని వాళ్ళని పెట్టారు. పని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పంపించినటువంటి కాయలు, పండ్లు, ఫలాలు అన్నీ వాళ్ళు బాగా తినేసి, ఈయనకి ఆ టాబ్లెట్లు ఏముంటాయో అవి కరెక్ట్గా టైంకి వేయకుండా, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కదా, అవును, నెలకి జీతం తీసుకున్నారు. ఈయన పరిస్థితి మరీ క్షీణించిపోయింది. ఇంకా డాక్టర్స్ చెప్పేసినారు ఏమని అంటే, ఇంకా ఆయన పరిస్థితి అయిపోయిందమ్మా, మీ వాళ్ళందరికీ ఫోనులు చేసేసుకోండి అనేసి. కూతుళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఏంటి అని అంటే, ఎవరైతే కేర్ టేకర్కి అప్పు చెప్పారో, మా నాన్నకు మరీ ఏమన్నా అయితే మాకు ఫోన్ చేయండి, అప్పుడు మేము బయలుదేరి వస్తాము, మాకు ఇక్కడ మా ఆయనలో పర్మిషన్లు ఇవ్వట్లేదు నాకు రావడానికి సంథింగ్. అప్పుడు అనిపించిందండి ఆయనకి, ఆయన టైం అయిపోయింది, చనిపోతాడు అనేది అతనికి తెలిసిపోయింది. అప్పుడు అనిపించింది తన వాళ్ళని చూడాలి అని. అప్పుడు పాపం ఎట్లానో ప్రయత్నం చేసి వాళ్ళకి కబురు పెట్టాడు. కబురు పెడితే వాళ్ళు ఒక విధంగా, మరి ఇన్ని సంవత్సరాలు దాదాపు దగ్గర 30 ఏళ్ల నుంచి వాళ్ళతోటి ఈయనకి సంబంధాలు తెగిపోయాయి. 30 ఏళ్లలో ఒక విధంగా ఈయన కూడా వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారు అని అంటే, ఇప్పుడు గుర్తొచ్చామా మేము, బాగోలేదు కాబట్టి గుర్తొచ్చామా, అంతకుముందు వాళ్ళు కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, పెళ్ళిళ్ళకి పిలిచినా, పేరెంటాళ్ళకి పిలిచినా దేనికి వెళ్ళలేదు ఈయన. వాళ్ళు కాస్త ఆలోచించారు. ఏది ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాల. వెళ్ళాలా వద్దా? వీడు స్వార్థపరుడు. మనల్ని అంటే ఇప్పుడు వాడికి ఎవరు లేరు కాబట్టి మనల్ని పిలిచాడు. వాడి పెళ్ళిళ్ళకి పిలవలా మనల్ని, మన పిల్లల పెళ్ళిళ్ళకి రాలేదు మనం పిలిచినా. లేకపోతే ఇంకా మన కష్టాలు కానీ నష్టాలు కానీ వాడు ఎప్పుడు షేర్ చేసుకోలేదు, మనతో ఎప్పుడు ఉండలేదు అక్కడ. వీడి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? కూతుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ముఖ్యం అనుకున్నారు కదా, వాళ్ళే చూసుకుంటారులే అంటే, ఇక్కడ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళే చూసుకుంటారులే అని కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఏమో అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి ఏం చేయాలి, వాడు ఏమనుకున్నాడో అదే జరిగింది లేపో, వాడికి ఏం కావాలో దేవుడు అదే చేశాడు లేపో, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. చివరికి అతని పరిస్థితి ఏంటండి, నా ఘర్కా నా ఘాట్కా. అవును, ఇంట్లో వాళ్ళు చూడలేదు, తోడబుట్టిన వాళ్ళు లేరు. ఇంత నరకం ఉంటుంది పరిస్థితి చూడండి. చచ్చే ముందు అతను ఏమనుకున్నాడు, వాళ్ళని చూడాలనుకున్నాడు. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా నాగరాజు గారు? అసలు ప్రేమలు లేనప్పుడు చూడక్కర్లేదు అనుకున్నప్పుడు చచ్చిపోతే అది వేరే విషయం అండి. ఒక మనిషిని మనం నిర్లక్ష్యం చేసిన తర్వాత మనలో ఒక పశ్చాత్తాపం కలిగి ఆ మనిషిని క్షమించమనో, లేకపోతే ఆ మనిషి దగ్గరికి మనం చేరాలనో మనం వెళ్ళినప్పుడు ఆ మనిషి రిజెక్ట్ చేశాడు అని అంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ప్రేమించినప్పుడు కంటే కూడా ఘోరంగా ఉంటుంది. అవును, భయంకరంగా ఉంటుంది. అసలు దాన్ని మనం విశ్లేషించలేం, ఇది ఇంతలా ఉంటుంది అని అనడానికి. ఏడ్చి చచ్చిపోయినాడు. చనిపోయిన తర్వాత కూతుళ్ళు వచ్చారు, చనిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, చనిపోయిన తర్వాత బామ్మర్దులు వచ్చారు. 1 గంట 2 గంటలో 3 గంటలో 4 గంటలో అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. కానీ చనిపోయే ముందు అతను పడిన సంఘర్షణ ఎంతటిది చెప్పండి. పుట్టుక మన చేతుల్లో లేదు నాగరాజు గారు, కానీ చావు మన చేతుల్లో ఉంది. అవును, ఆ చావు దిక్కుమాలిన చావకూడదు కదా, అది జరిగింది అక్కడ. ఏం ఆశించాం మనం? మన కుటుంబం చాలా ముఖ్యం కాదని అనద్దు.
నేననేది ఏంటంటే మన తలకు మించిన భారం మన నెత్తి మీద వేసుకోకూడదు, అంతేగాని బంధాలని బంధుత్వాలని వదిలేసుకోమని కాదండి. ఇంకొంతమంది ఉంటారండి, ఎట్లా ఉంటారంటే బాబోయ్ నిజంగా నమస్కారం పెట్టాలి వాళ్ళకి. ఆడపడుచులు ఉన్నారనుకోండి, అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, అసలు అక్క చెల్లెళ్ళని కనీసం పిలవడానికి కలవడానికి కూడా ఇష్టపడరండి బాబు. ఎందుకంటే భార్యకి ఇష్టం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఒక అన్టచబిలిటీ సిద్ధాంతాన్ని పాటించేస్తారు అనమాట వాళ్ళ దగ్గర. వాళ్ళు రాకూడదు, వస్తే బాగుండదు, వాళ్ళు మాకొద్దు, వాళ్ళకేంటి చూసేది. ఎప్పుడైనా కానీ మనకు ఒక సాంప్రదాయం ఎందుకు పెట్టారో తెలుసా నాగరాజు గారు? మీరు ఉన్నారండి, మీకు 5 అక్క చెల్లెళ్ళు అని చెప్పారు. మీరు ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా, మనం ఒక గృహప్రవేశం మీరు చేశారనుకుందాం, మొట్టమొదట పాలు ఎవరు పొంగించాలండి? ఆడపడుచు పొంగించాలి. మీ ఇంట్లో పెళ్లి జరిగిందనుకోండి, మొట్టమొదట ఆ ఇంట్లో పసుపు దంచాల్సింది ఎవరండి? ఆడపడుచు. ఏ శుభకార్యం జరిగినా ఆడపడుచు 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 అని ఎందుకు పెట్టారో శాస్త్రం మీకు తెలుసా అండి? ఎందుకంటే ఆడపిల్ల ఆ పుట్టింటికి వచ్చి అన్నదమ్ములు ఇచ్చేటటువంటి పండో ఫలమో చీరో ఏదైనా సరే కొంగు పట్టి ఇలా కొంగును కట్టుకుంటుంది చూడండి. మీరు ఇచ్చింది ఆ కొంగును కట్టుకునేటప్పుడు ఏమని ఆశీర్వదిస్తుందంటే, మా అన్న మా తమ్ముడు ఇంకా సంపాదించాలి, ఇంకా బాగా సంపాదించాలి, నాకు ఇంకా విలువైన కానుకలు ఇవ్వాలి, ఇంకా వీళ్ళు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తుందండి. ఆ ఆశీర్వదించేటటువంటి వ్యక్తి ఎవరండి? మహాలక్ష్మి. ఆడపిల్లని మహాలక్ష్మితోటి పోల్చారు. మీరు ఇంటికి పిలిచేది మీ ఆడపడుచుల్ని. ఆ ఆడపడుచు ఏ రూపంలో వస్తుంది? మహాలక్ష్మి రూపంలో వస్తుంది. ఆ మహాలక్ష్మి కొంగులో మీరు ఏమేస్తారో మనస్ఫూర్తిగా ఆ మహాలక్ష్మి మీకు ఆశీర్వదిస్తుంది. నా తమ్ముడు ఇంకా 4 కంపెనీలు పెట్టాలి, ఇంకొక 100 కోట్లు సంపాదించాలి, లేదా నా తమ్ముడు ఇంకొక 4 లారీలు కొనుక్కోవాలి, లేదా నా తమ్ముడు ఇంకొక 4 ఆటోలు కొనుక్కోవాలి, లేదా నా అన్న ఇంకా ఉద్యోగంలో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, నాకు ఇంకా నెక్స్ట్ టైం మంచి చీర పెట్టాలిరా అన్నయ్య, ఈసారి నీకు చూడు, నాకు ఇది పెట్టావు కదా, నీకు చూడు ఎంత బాగా పైకి వెళ్తావు. మనస్ఫూర్తిగా ఆవిడ అణువణువు పులకరించి వచ్చేటటువంటి ఆశీర్వాదము ఆ యొక్క సంసారం ఏదైతే ఉంటుందో ఆ సంసారానికి ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తుంది, కలిసి వచ్చేటట్టు చేస్తుంది, నిండుగా ఆశీర్వదించి వెళ్తుంది. మీరు ఎప్పుడైతే సంతృప్తిగా ఆడపిల్లని బయటికి పంపిస్తారో ఆ ఇల్లు నిజంగా కళకళలాడుతుందండి. అందుకు పెట్టారు ఆడపడుచు. మనం ఏం చేస్తామండి? నిజంగా ఆడపిల్లల్ని పిలుస్తాం. ఒక్కొక్క ఇంట్లో ఉంటుందండి పాపం, ఆడపిల్లలు ఏడ్చుకుంటూ పోతారు పోయేటప్పుడు. ఎందుకంటే అంత ట్రీట్మెంట్ ఇవ్వరు వాళ్ళకి. అసలు వాళ్ళని మనుషులుగా కూడా ఒక్కొక్క చోట చూడరు. వచ్చారా, వెళ్ళండి, పిలిచాం, శాస్త్రం కోసం పిలిచాం, శాస్త్రం కోసం వచ్చిపోండి అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ దాని వెనుక ఇది. ఇప్పుడు ఆయమ్మ ఉంటుంది, ఆమె నగలు లేకపోతే ఆమె ఇదో ఇవన్నీ ఆడపడుచులు అంటే అక్కడ పెడుతుంది అన్నమాట. నో, నేను ఇది రావద్దు. ఇది ఎందుకు వస్తుంది? ఇద్దరు ఫ్రెండ్స్గా ఎందుకు ఉండలేరు అంటే, కొన్ని చోట్ల బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అన్నాను ఇందాక. ఆడపడుచుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అన్నగారు ఏమన్నా కొనుక్కున్నారనుకోండి, వదిన గారు మెళ్ళో నెక్లెస్ చూసిందనుకోండి, ఆడపడుచు ఏమని ఫీల్ అవ్వాలంటే, నా అన్న ఈ స్థాయిలో ఉన్నాడు, వాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, నన్ను ఇంత బాగా చూసుకోవాలి, నన్ను ఇంకా బాగా చూసుకోవాలి. బయట నుంచి వచ్చిన ఆడపిల్ల నా అన్న వల్ల ఇంత సుఖపడుతుంది, నా అంత ఎంత సమర్థవంతుడు, నాకెంత గొప్ప అన్న ఉన్నాడు అని ఆడపిల్ల ఫీల్ అవ్వాలి. కానీ ఇదేం ఫీల్ అవుతుందో చెప్పమంటారా? ఆ నెక్లెస్ చూడంగానే బర్రని జీదేస్తుందండి ముక్కు. దీనికి కష్టాలు ఉన్నాయో తెలీదు, లేవో తెలీదు. ఈ అమ్మ ఉన్నాయి లేని నట్టింటో రావటం అక్కడ పట్టు చీరో నగో, లేకపోతే ఆ పిల్లలు బాగున్నారో, లేకపోతే చూడంగానే బ్యాగ్ అక్కడ పెట్టి రాగాలు ఎత్తుకుంటుంది అనమాట. ఒరే అన్నయ్య, నా చిన్నప్పుడు బాగున్నావురా, నువ్వు నాకు కారు కూడా పంపలేదురా, క్యాబ్ బుక్ చేసేవరా, నువ్వు నన్ను ఎట్ట చూస్తున్నావురా, నన్ను ఎట్ట. ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలనిపిస్తుంది? ఏ ఇల్లు భరించాలనిపిస్తుంది? నో. ఆడపడుచులు కూడా అట్లా ఉండద్దండి. మీకు లేనిది మీ అన్న ఇంట్లో ఉన్నందుకు
మీ అన్న సమర్థవంతుడైనటువంటి అన్న మీకున్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అతని యొక్క అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి. లేదు అతను మీకు ఏ అండా చూపించకపోయినా ఆశీర్వదించండి. ఆశీర్వాదాలు మీ పిల్లలు బాగుపడడానికి, మీ మేనమావరా అని మీరు గర్వంగా చెప్పుకుంటానికి, మేనమావ అంత ఎత్తు ఎదగరా అని మీ పిల్లలకి మోడల్గా చూపించడానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో సృష్టించుకోండి. అంతేగాని మా అన్న పెట్టలేదు, వాడు అంత సంపాదించుకున్నాడు, వాడికి ఏం పోయే కాలం వచ్చింది, నో, దూషించకండి. మీ కొడుక్కి వాడిని రోల్ మోడల్గా చూపించండి. మీ పిల్లలకి రోల్ మోడల్గా చూపించండి. మీ వదిన మిమ్మల్ని చూడలేదు అనుకుందాం, మీరు ఏడవకండి, అది ఆవిడ సంస్కారం అది. బట్ మీ సంస్కారము ఆశీర్వదించేటటువంటి సంస్కారం. ఆడపడుచుకి మహాలక్ష్మికి ఉన్నంత గొప్ప స్థానము మన శాస్త్రాలు ఇచ్చినాయి. అంటే మీరెవరు? గివింగ్. ఏ స్థాయిలో ఉన్నా సరే, మీరు గుడిసెలో ఉన్నా సరే, బంగ్లాలో ఉన్నా సరే, మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ స్టేటస్లో ఉన్నా సరే, మీరు ఆశీర్వాదం ఇచ్చేటటువంటి గొప్ప స్థాయిలో మీరు ఉన్నారు. వాళ్ళు మీకు ఎన్ని కానుకలు ఇచ్చినా స్వీకరించేటటువంటి స్థానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే స్థానంలో లేరు. సో వాళ్ళు పండో ఫలమో చీరో ఏది ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మీరు రండి, బయటికి రండి. ఆ పాజిటివ్ ఎనర్జీని మీ ఇంటికి మోసుకుపోండి. బాధను మోసుకెళ్ళద్దు. వాడు అవమానించాడని మోసుకెళ్ళ. అతను నిజంగా ఆడపడుచుల్ని అవమానించేటటువంటి వాళ్ళకి మళ్ళీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రకృతిని పట్టించుకోండి అని. ఆ ప్రకృతిని పొల్యూట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రకృతి ఊరుకోదండి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుంది. వాళ్ళకి ఎక్కడ అవమానాలు జరగాలో అవి ఇచ్చేస్తుంది. మీరు అవి పట్టించుకోకండి. మీ పాత్ర ఎంతవరకు బాధ్యతగా ఉందో దాన్ని కూడా మీరు అక్కడ సమర్థవంతంగా నిర్వహించండి. అట్లాగే అన్నదమ్ములు ఉన్నారు. అన్న బాగా సంపాదించాడంటే తమ్ముడు అనేవాడు నీలకొద్దు. అట్లాగే తమ్ముడు బాగా సంపాదించాడు అంటే అన్న అనేవాడు శాపనార్థాలు పెట్టద్దు. పోయి తమ్ముడికి లేదా అన్నకి బాగా ఉందా సహాయం చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను, భారం వేయకండి. అలాగే అన్న సాయం చేస్తున్నాడు కదా, తమ్ముడు సాయం చేస్తున్నాడా కదా అని మొత్తం పోయి అన్న మీద తమ్ముడి మీద వాలిపోకండి. మీకు అవసరమైనప్పుడు మాత్రమే, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటంత సహాయం మాత్రమే మీరు వాళ్ళ నుంచి తీసుకొని ఆ సహాయం నుండి మీరు ఎదగటానికి ప్రయత్నించండి. మేమింతే, మా బతుకులింతే, మా రాతలింతే కాదు. మరి నీ అదే కడుపును పుట్టినటువంటి వాడెందుకు ధనవంతుడయ్యాడు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అంటే నేను అవ్వాలి అనుకుని అయ్యాడు. నువ్వు నీ కర్మ ఇంతే అనుకున్నావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. ఆలోచన మన మైండ్లో ఉంది. తర్వాత ఇంటికి వచ్చిన కోడలికి కూడా నేను చెప్తున్నానండి, మీరు ఇంటికి రాగానే కలిసి పెరిగినటువంటి వాళ్ళు, ఒక ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని వేరు పడిపోమ్మని చెప్పడానికి మీకు ఏ విధమైనటువంటి హక్కు లేదు. వాళ్ళ వల్ల మీకు బాధ కలిగిస్తే నిలదీసి అడిగేటటువంటి హక్కులు మాత్రం మీకుంది. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి హక్కు ఉంది. మీ భర్తని మీరు బలవంతంగా మీకోసం తీసుకెళ్ళిపోతున్నారు. రేపొద్దున మీ బంధువులో లేకపోతే మీ వాళ్ళలో మీరు ఎవ్వరు మీకు సహాయం చేయని రోజున మీరు ఏ మొహం పెట్టుకొని ఇటు సహాయం కోసం రాగలుగుతారు? మాకు వాళ్ళతో ఏ అవసరం లేదండి అని అనద్దండి. ఆ అవసరం డబ్బు రూపంలోనే రానక్కర్లా, ఏ రూపంలోనైనా సరే వస్తుంది. అప్పుడేం జరుగుతుందండి? మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండాలి, ఇక్కడే అడగాలి, ఇక్కడే చెయ్యాలి. అప్పుడు మనసులో ఎంత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది మీకు? గిల్టీ ఫీలింగ్ ఉండదు, తప్పదు, అడగాలి. స్వార్థంతో వచ్చి అడిగావు, వాళ్ళు చేయకపోవచ్చు మీకు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు సమర్థించలేకపోతే మీ పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు ఇదే పద్ధతి ప్రకృతి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుందని చెప్పాను కదా. మీరు పోయిన పోకడే మీ పిల్ల రూపంలో మీ ఇంట్లోకి వచ్చిందని అనుకుందాం. ఏం చేస్తారు మీరు? మీ ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు, ఓకే, కొడుకు కూతురు ఉన్నారు. ఇంట్లోకి వచ్చినటువంటి పెళ్ళాం మీ కూతుర్ని ఇలాగే ట్రీట్ చేస్తుంది. ఏం సమాధానం చెప్తావు నువ్వు వచ్చిన కోడలికి? ఆ కోడలు నిన్ను క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఏ రోజును చూసావు నేను చూడ్డానికి అని అంటది. ఏం సమాధానం చెప్తావు? లేదండోయ్ నాకు కూతురేనండా, నాకు ఆ ప్రమాదాలు లేవండోయ్ అని మీరు అనొచ్చు, రైట్? మీ కూతురు అక్కడికి వెళ్ళింది, మీ కూతురు మిమ్మల్ని అనుసరించింది అనుకోండి, అక్కడ మీలాగా మీ భర్తలాగా భరించేటటువంటి భర్త అక్కడ ఉండడు, ఆ మామ ఉండడు, ఆ అత్తగారు ఉండదు, ఆ ఆడబొడుచు ఉండదు, లాగి బజార్లో వేస్తుంది. ఏమవుతుంది? మనశ్శాంతి ఉంటుందా మీ బిడ్డకి కాపురంలో? ఉండదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రక్త సంబంధం అనేది నిజంగా చెప్తున్నాను కదా, మనం చనిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా మన కోసం కన్నీళ్లు పెట్టుకొని మన శరీరంలో నుంచి ఒక భాగం వెళ్ళిపోయిందని బాధపడే వాళ్ళు మాత్రమే. స్వార్థపరుల గురించి నేను మాట్లాడటం లేదండి, ప్రేమానురాగాలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళని దూరం చేసుకోవద్దు దయచేసి. షూర్. ఎస్, ఉంటాయి, అటు ఉంటాయి ఇటు ఉంటాయండి, బ్యాలెన్స్ చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అన్నట్టు పూర్తిగా మీ మీద ఆధారపడుతున్నారంటే డెఫినెట్గా దూరం పెట్టండి, ఎందుకంటే మీ సంసారం పాడవకూడదు. కానీ మీరు పదింతలు మీరు బాగున్నప్పుడు, వాళ్ళు బాగున్నప్పుడు కనీసము మీ వంతు సహాయం మీరు చేయాల్సినటువంటి అవసరము, మీ ఆసరా వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు నిలబడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అది ఖచ్చితంగా అది మన బాధ్యత, చెయ్యాలి, చేసి తీరాలి. ఎందుకంటే రేపొద్దున మరొక రూపంలో వాళ్ళ నుంచి మనకు అవసరం డెఫినెట్గా ఎదురుపడుతుందండి, అది గుర్తుపెట్టుకోండి. షూర్ మేడం, వెరీ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్లాస్ అనౌన్స్ చేశారు కదా 27th, దాని మీద కొంతమంది అడుగుతున్నారు, రిజిస్ట్రేషన్స్ గురించి కూడా అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్స్ వెరీ లిమిటెడ్ అండి, చాలామంది ఇప్పటికే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారమ్మా. సబ్జెక్ట్ లైఫ్ ఈజ్ వాట్ వీ మేక్ ఇట్, దాన్ని అందంగా అద్భుతంగా ఎలా తయారు చేసుకోవాలి అనేటటువంటిది. అండ్ వన్ మోర్ థింగ్, మన నాగరాజు గారు చెప్పినట్టు అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక ట్యాబ్లెట్ వేశారు మొన్నటి నుంచి, నాకు అదొక టెన్షన్ ఉందన్నమాట. ఒకటి అండి, ఇప్పుడు ఈ ప్రియా చౌదరి ఎలా మాట్లాడుతుందో, ఏ గైడ్ లైన్స్ ఇస్తుందో, అక్కడ కూడా అదే గైడ్ లైన్స్, అదే టెంపో, అదే దీంతో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ టచ్ అయినటువంటి అంశాలు కొన్ని అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే. సో దాన్ని మీరు ప్రతి క్షణము ప్రతి నిమిషము మీ లైఫ్లోకి మీరు అన్వయించుకోవాలి. అన్వయించుకొని ముందుకు వెళితే డెఫినెట్గా మన లైఫ్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది. అందరి లైఫ్స్ వండర్ఫుల్గా ఉండాలి, అందరిలో మన లైఫ్ కూడా ఉండాలి అంతే వండర్ఫుల్గా. సో క్లాస్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నాగరాజ్ గారు కూడా వస్తున్నారు, వారికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, రిజిస్ట్రేషన్ చేసుకున్నాను చెప్పారండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈగర్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.